ప్రభువైన యేసుక్రీస్తునామమున నా మీ అందరి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించడానికి నన్ను స్టాటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, దినము కూడా మనం ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపలను పూర్తి రాస్తాం అనమాట. ఇంకా ఈ విధంగా చేస్తున్నాము. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాము కదండి. అయితే దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని నిజ నిమ్మలన్నింటినీ చెప్పన్నారు కదండి. ప్రతి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను. దేవుడు వాగ్దానం ఇస్తారన్నమాట. దాన్ని నేను ఫస్ట్ స్టేటస్ పెట్టుకుంటాను, తర్వాత దాన్ని తెల్లారినాక మరి యూట్యూబ్లో పెడతానమాట. ఎందుకంటే దేవుడు నేను ఎన్నోసార్లు సేవ చేయమని మరి మాట్లాడారన్నమాట. స్వరం ద్వారా నిన్ను చేలో తీసుకెళ్ళి కొత్తంతా నువ్వే కొయ్యాలమ్మా అని చెప్పేసి 3 సార్లు స్వరం ద్వారా మాట్లాడారన్నమాట. ప్రభువా నాకు రాదు, నాకు జాబ్ ఇవ్వు ప్రభువా, జాబ్ ఇస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ నా సాక్ష్యం చెప్పుకుంటాను, అది సేవ చేసినట్టే ప్రభువా అని నేను 3 సార్లు కూడా అదే మాట మాట్లాడాను అనమాట. తర్వాత మరి ఇంకా జాబ్ కోసం నెల రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఖచ్చితంగా 30 రోజున మరి కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టేది మనీ జాబ్ అన్నారు. అలాగే జాబ్ ఇచ్చారు. అలాగే నేను మరి ఇంకా మరి దేవుడి తర్వాత కూడా మరలా సేవ చేయమని మత్తయి 10వ అధ్యాయం, మత్తయి 10వ అధ్యాయం అని చెప్పేసి 3 సార్లు స్వరం ద్వారా మాట్లాడారన్నమాట. దానిలో మరి ఆ 10వ అధ్యాయం అంతా కూడా మరి తన 12 మంది శిష్యుల్ని సేవకు పంపిస్తారు కదండి. పల్లరాజ్యం సమీపిస్తుంది, మానవ స్పందనని ప్రకటించమని, అలాగే మరి మరలా సేవ చేయమని మళ్ళీ మాట్లాడారన్నమాట. అయితే అప్పుడు ప్రభువా నాయన నాకు సేవ చేయడం రాదండి, ఏదైనా నాకు వాగ్దానం ఇస్తే నేను అందరికి చెప్తాను ప్రభు అని చెప్పేసి అన్నప్పుడు మరి కొన్ని రోజు ఇచ్చేవాళ్ళు అనమాట. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసేదాన్ని. అలాగే అప్పటి నుంచి ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అనమాట. అప్పటి నుంచి చేసినప్పుడు మరి ఫస్ట్ నేను ఆ వాగ్దానాలన్నీ పుస్తకాల రూపంలో నుంచి అందరికి పంచిపెట్టాను. ఆ తర్వాత మరి ఇప్పుడు యూట్యూబ్లో పెడతాను అనమాట. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం అనమాట. ఆ తర్వాత మరలా యెషయా 3 సార్లు మాడారనమాట. మరలా సేవ చేయమని మరలా మాడుతున్నారు. ఇంకా ఆ విధంగా చేస్తున్నారు అనమాట. ప్రభు నీ వాగ్దానమే ప్రభు, నేను ఇప్పటికీ నీవు జీవితంతో నాకు వాగ్దానం ఇస్తే నేను అదే యూట్యూబ్లో పెట్టుకుంటాను. అప్పటి దేవుడు మరి ప్రతి దినము కూడా నాకు వాగ్దానం ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దగ్గర దగ్గర 12 సంవత్సరాలు అవుతుందన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నేను ఒక పూట భోజనం చేస్తాను. దేవుడిని మరి వాగ్దానం కోసం అనమాట. నైట్ భోజనం చేయకుండా మరి ప్రార్థన చేస్తాను. కనిపెట్టి అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చేస్తుంది అనమాట. మరి అలారం పెట్టుకోకుండానే మెలకువ వచ్చేస్తుంది అన్నమాట. 12:30కి అలా మెలకువ వచ్చేస్తుంది అనమాట. అప్పటి నుంచి లేచి మరి ఫస్ట్ ప్రార్థన చేస్తాను. తర్వాత 200 స్తుతులు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో 200 మరి అవి దేవుడిచ్చిన వాగ్దానాలు నాకు అవన్నీ కలిపి మరి చదువుతాను అనమాట. అర్ధరాత్రి చదివిన తర్వాత మరలా ప్రార్థన చేస్తాను అనమాట. దేవా వాగ్దానం ప్రభు, నన్ను సేవ చేయమన్నావు ప్రభు, నేను ఇది యూట్యూబ్లో పెడతాను ప్రభు, ఇది చూస్తారు కదా ప్రభు, అందరూ చూస్తే నువ్వు ఇచ్చేవని నమ్ముతారు అని చెప్పేసి నేను కూడా మరి దేవుడిని అడుగుతాను. దేవుడు అప్పుడు నాకు వాగ్దానం ఇస్తారు. దాన్ని నేను వెంటనే స్టేటస్ పెట్టుకుంటాను. ఆ తర్వాత మరి దాన్ని మరి యూట్యూబ్లో పెడతాను అనమాట. విన్నవాడిని కన్నవాడిని అందరూ తెచ్చివారు కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే మరి నీ ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లల్ని ఆస్వాదించి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి కీర్తన గ్రంథంలోనే 128వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ నీలోకటే నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండను, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉందరు అని చెప్పేసి దేవుడు అంటున్నారు అనమాట. దేవుడు ఆస్వాదించిన వారు అలా ఉంటారని మాట్లాడుతున్నారు. నీలోకటి భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుందని, మరి నీ భోజనం బల చుట్టూ పిల్లలు వలి మొక్కలు ఉంటారని దేవుడు ఆస్వాదిస్తానని అంటున్నారు అనమాట. ఇంకా మరి కీర్తనల గ్రంథము 144వ అధ్యాయం 12వ వచనములో మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. దేవుడు అంత ఆశ్రయిస్తానంటున్నారు అన్నమాట. ఎదిగిన మొక్కల వలె వలి మొక్కల వలె ఉంటారని యవ్వన కాలమందు మరి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా పిల్లలైతే మరి ఆడపిల్లలైతే చెక్కిన కమ్మల వలె ఉంటారు నగరానికి అని చెప్పేసి దేవుడు ఇక్కడ తిరిగి ఆస్వాదిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో
యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు మరి సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించునంటున్నారనమాట. తన ప్రజలైతే మనమేమాట మనకు బలాన్ని అనుగ్రహిస్తానంటున్నారు. తన ప్రజలకు సమాధానం కలుగజేస్తా అంటున్నారు. సమాధానం కలుగజేసే దేవుడు ఆయనే. బలాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. ఆయన బలవంతుడైన దేవుడనమాట. బలవంతంగా అంత బలవంతుడైన దేవుడు మనకు బలం అడ్డు తెచ్చే దేవుడు మన దేవుడు. సమస్యలను బలచే శక్తికి బలం కలుగజేసేవాడు వాడు మన దేవుడనమాట. ఈ కీర్తన గ్రంథం 147 అధ్యాయం 14 వచనంలో మీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు కూడా ఆయనే అని చెప్పి దేవుడు కూడా మనతో మాట్లాడుతుందన్నమాట. సరిహద్దులో మనం సమాధానం కలుగజేస్తానంటున్నారు. మంచి మంచి ఆహారాన్ని మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానని చెప్పేసి ఎంత ఇదిగా నేను ఆస్వాదిస్తానని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతానమాట. ఎంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఈ వచనాలన్నీ దేవుడు తన ప్రజలకు తన కుటుంబ ఆశీర్వాదాలకు తెలియజేస్తుందన్నమాట. ఇంకా కుటుంబ అభివృద్ధిని తెలియజేస్తుంది. తన పిల్లలకు ఆశీర్వదిస్తానని తెలియజేస్తున్నాయన్నమాట అండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మంది రకమైన మనకాల స్థుతిస్తున్నాను తండ్రి. అది మీద ప్రపంచం తగ్గబెట్టిన పేరు జ్ఞానం చేసుకుని తగ్గబెట్టి అవసరం తగ్గకుండా అక్కడ తెచ్చుకుని కొరకు తెచ్చుంటే చిన్నపిల్లలకు మంచి ఉద్దేశాలు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్నారు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యమైన స్వస్థపరచండి ఆయన. వేదనలు కొన్ని ఓదార్చండి ఆయన. కొన్ని వారిని లేనెత్తండి ఆయన. రక్షణ తెచ్చండి ఆయన. ఎవరిని బలపరచండి. ఎవరి కాలం మీ కాళ్ళ పెట్టి కూర్చోకండి. మేము త్వరగా రాని మీ నిశ్చయానికి మేము సిద్ధపెట్ట కూర్చోమని ఎత్తడుకుండే బాగా దయచేయమని మా ప్రభు పీరుషుడు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన అడిగి పెట్టుకుంటూ ప్రతిస్తామని తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా ప్రేయించారు మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.